ఇప్పుడు ఈ మేనేజర్ల మధ్యలో ఇంటర్నల్ రాజకీయాలు ఏమైనా ఉంటాయా? మేనేజర్ల మధ్యలో అంతే ఉండబోయా. కానీ ఏంటంటే ఎలా ఉంటుందంటే ఎవరికాళ్ళు ఇప్పుడు ఒక హీరోయిన్ వస్తుంది, ఎవరికాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటారు. ఈ అమ్మాయి మన దగ్గరికి లాక్కోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే. అదే కానీ అంత సీరియస్ ఇది ఉండదు. ఇప్పుడు నేను సమంత డేట్లు చూశాను భయ, ఏమో వితౌట్ రీజన్ అమ్మాయి వేరే మేనేజర్కి వెళ్ళింది. అతను తప్పు కాదుగా, అంతేగా. ఇప్పుడు నేను అతని మీద బ్లేమ్ చేయలేను కదా. అందుకని దానికి వేరే రీజన్స్ ఉంటాయి. ఎందుకు ఇప్పుడు అదే అమ్మాయి నువ్వు ఇండస్ట్రీలో ఉన్నంత వరకు నువ్వే నా మేనేజర్ అన్న అమ్మాయి 4 నెలలు 5 నెలలు తిరిగి లోపు మారిందంటే ఉంటుంది. అదే అన్నాను. అందుకని సమంత అంత నైస్ గర్ల్ ఎవరు ఉండరు. ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అంటే అంత మంచి హ్యూమన్ బీయింగ్. నేను ఆ అమ్మాయిని అయితే పర్మనెంట్గా చాలా నేను అమ్మాయికి చెప్పాను, నువ్వు ₹1 కోటి హీరోయిన్ అమ్మ అని నేను చెప్పాను మొదటే. నువ్వు ₹1 కోటి హీరోయిన్ నువ్వు అన్నది అని చాలా తీసేది. కానీ తర్వాత దూకుడు తర్వాత ఆ అమ్మాయికి నేను అప్పుడు కూడా చెప్పాను, ఎంతో దగ్గరలో లేదు ₹1 కోటి నువ్వు తీసుకుంటావు చూడు. అవును, నిర్మాతలు ఈ అమ్మాయిల కోసం ఈ బాంబే అమ్మాయిలకి ఇతర రాష్ట్రాల అమ్మాయిలకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు అసలు? ఇప్పుడు మనకి అలాగా ఏం చెప్పలేం. బాంబేలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ అనగానే మనకి ముఖ్యంగా మన తెలుగులో గ్లామర్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. గ్లామర్ అది మన సౌత్ అమ్మాయిలు ఎక్కువ అంత గ్లామర్ చేయరు. దాంతో ఏంటంటే అందరూ బాంబే 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 వెళ్తారు తప్ప అదొక్కటే రీజన్. అంతకుమించి ఫ్రీగా ఉంటారు, కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అంతే. వాళ్ళు ఎక్కువ డ్రెస్సుల పక్కన స్టార్టింగ్లో అయితే ఇలియానా అసలు నేను బిక్కిని వేయనంటే వేయనంది స్టార్టింగ్లో. ఇలియానా బోల్డ్ అవటం ఏంటి, అసలు ఫోటోషూట్ ఒకసారి పెట్టింది కదా. అందుకనే ఏంటంటే అలా మారుతూ ఉంటాయి. అలా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.